జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో రచ్చ కొనసాగుతోంది. ప్రతిపక్షాల ఆందోళనతో బడ్జెట్ ఆమోదం తర్వాత సభలో వాయిదాల పర్వం నెలకొంది. విపక్ష సభ్యులు సహకరించకపోవడంతో 8,440 కోట్ల బడ్జెట్ను విచక్షణాధికారంతో ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు మేయర్. ఉదయం సభ ప్రారంభమైనప్పటి నుంచి మేయర్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేశారు. ముందుగా బడ్జెట్ ప్రవేశపెడతామన్న మేయర్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ప్రతిపక్ష కార్పొరేటర్లు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. మేయర్ పోడియం ముట్టడికి బీఆర్ఎస్ కార్పొరేటర్లు యత్నించగా కాంగ్రెస్ కార్పొరేటర్లు అడ్డుగా నిలిచారు. బీఆర్ఎస్ కార్పొరేటర్ల నిరసనల మధ్య బడ్జెట్ను ఆమోదించినట్లు ప్రకటించారు మేయర్ విజయలక్ష్మి. ఇక బడ్జెట్ ఆమోదం తర్వాత కూడా ఆందోళనలు కొనసాగాయి. క్వశ్చనర్కు పదే అడ్డు తగిలారు విపక్ష బీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లు. సభకు అడ్డు తగులుతుండటంతో బీఆర్ఎస్ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేశారు మేయర్. దీంతో మేయర్ పోడియం దగ్గరకు వచ్చి ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లను మార్షల్స్ బయటకు తీసుకెళ్లారు.